ప్రైజ్ లార్డ్. చూడండి, టుడే వాగ్దానం ఏంటంటే, నిర్దోషుల చర్యలను యెహోవా గుర్తించుచున్నాడు, వారి స్వాస్థ్యం సదాకాలం నిలుచును. ఇప్పుడు నిర్దోషులు ఎవరైతే ఉన్నారంటే ఏ ఒక్క కళంకము లేని వాళ్ళు నిర్దోషులు. అంటే ఏ నేరము చేయని వాళ్ళు, అంటే నోటి మాటను బట్టి కూడా ఏ ఒక్క నేరము, అంటే నోటి మాట కూడా జాగ్రత్తగా మాట్లాడేవాళ్ళు నిర్దోషులు. మరి అలాంటి వారిని చూడండి యెహోవా గుర్తించుచున్నాడు. వాళ్ళు గుర్తించట్లేదు, నా యొక్క దీన్ని ఎవరు గుర్తించట్లేదు, నా యొక్క కష్టాన్ని ఎవరు అర్థం చేసుకోవట్లేదు, ఇలా చాలాసార్లు మనం బాధపడుతూ ఉంటాం. కానీ వారి యొక్క చర్యలన్నీ కూడా ఎవరు గుర్తిస్తున్నారు? యెహోవా గుర్తిస్తున్నారు. చూడండి, వారి స్వాస్థ్యం సదాకాలం నిలుచును. వారు ఏదైతే కష్టపడి సంపాదించుకుంటారో నిర్దోషంగా, మరి వారు ఏదైతే చక్కగా వాళ్ళు నీతిగా న్యాయంగా సంపాదించుకుంటారో వారి స్వాస్థ్యాన్ని దేవుడు సదాకాలం నిలుపుతానన్నారు. మరి ఈ రకంగా మనము ప్రార్థించువారమే ఉన్నాము. నిర్దోషుల యొక్క చర్యలను యెహోవా గుర్తించును. మరి ఈ వాగ్దానాన్ని బట్టి మనం ప్రార్థిద్దామా? ఆమేన్. హల్లెలూయా.